నమస్తే మిత్రులారా! ఇవాళ బుధవారం 16వ తారీఖు మన ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు చూసుకుందాం. మరి మొదటి పేజ్‌లోకొచ్చినట్లయితే, పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం పరిధిలో ఉంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హైదరాబాద్ వేడి గ్రామాలు తరలి వెళ్లాల్సిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి రెండో పేజ్‌లోకొస్తే, చిత్తూరులో పరువు హత్య. మతాంతర వివాహం చేసుకున్న యువతి మృతి. కూతురును కుటుంబమే కరితేర్చిందని అనుమానం. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నిర్దోషి అయితే కాకాని ఎందుకు పారిపోయినట్లు? మోహిల్ చౌక్‌ని మించిన మోసగాడు కాకాని. మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త. తొలి విడతలో 12 మందికి చెక్కులు పంపిణీ. ట్రంప్ దూకుడుకు చైనా కళ్ళెం. కీలక ఖనిజాలను ఎగుమతులు నిలిపివేత. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాలను మడుసు దెబ్బ. ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. అనేక కార్యక్రమాలు అమలు చేసి చూపాం. సిఎల్పి సమావేశం మల్లుబట్టి విక్రమార్క. నోటల్ హోటల్ లిఫ్ట్ లో టెక్నికల్ సమస్య. ఓవర్లోడ్ తో కిందకు దిగిపోయిన లిఫ్ట్ లో సీఎం తదితరులో ఓవర్లోడ్. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. పింక్ బుక్ లో బెదిరింపు నేతల పేర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టం. రజతోత్సవ సభకు రాకుండా బెదిరింపులు. వేధించే నాయకులు, అధికారులు వదలబోం. సన్నాహ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు. హార్వర్డ్ వర్సిటీకి ట్రంప్ షాక్. $200 కోట్ల నిధులు నిలిపివేత. మరి ప్రజాకోట రెండో పేజీలోకి వచ్చినట్లయితే, పింక్ బుక్ లో బెదిరింపు నేతల పేర్లు. మరి మనం ఇందాక చూసుకున్నట్లయితే కవిత మరి రజోత్సవ సభ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో పరువు హత్య. నిర్దోషి అయితే కాకాని ఎందుకు పారిపోయినట్లని సోమిరెడ్డి చంద్రమోహన్ ఆయన కూడా వ్యాఖ్యానించినట్టు మనం చూసుకోవచ్చు. పార్టీ గీట దాటితే ఊరుకునేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. నోట్ల హోటల్లో లిఫ్ట్ టెక్నికల్ సమస్య. ఎస్సీ వర్గన ముసాయిదాగా కేబినెట్ ఆమోదం. ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త. ట్రంప్ దూకుడుకు చైనా కళ్ళెం. హార్వర్డ్ వర్సిటీకి ట్రంప్ షాక్. ప్రజాకోట మూడో పేజీలోకి వస్తే, సంక్షేమంలో మనమే నంబర్ 1. దేశానికి ఆదర్శంగా పథకాలు. అట్టకెక్కిన మొక్కల పెంపకం. ఎక్కడా కనరాని నర్సరీలు హడావుడి. సామాజిక అడవుల బాధ్యతను విస్మరించిన మంత్రి అని కేసీఆర్ వెల్లడించారు. పెరుగుతున్న ఎండలో అప్రమత్తం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రైతులని గుది బండగా అప్పులు తీర్చలేని నానా యాతన పడుతున్న అన్నదాత. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ఇసుక అక్రమ రవాణాకు చెక్. ఉపాధి కూలీలకు రక్షణ. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు. మాజీ చైర్మన్ భూమనపై చర్యలు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. మంచినీటి ఎద్దండి లేకుండా చర్యలు. ప్రజాకోట 4వ పేజీలోకి వచ్చినట్లయితే, పోలవరంలో నేడు కేంద్ర బృందం పర్యటన. డయాఫ్రమ్ వాల్ నాణ్యతను పరిశీలించిన నిపుణులు. దేశంలో భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ రాజ్యమేలుతుంది. వర్గ సమాజం ఉన్నంత కాలం వర్గ పోరాటాలు సాగుతూనే ఉంటాయి. పారిశ్రామిక వర్గ పోరాటాల్లోనూ శాశ్వత స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది. న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. అమెరికాలో రోడ్డు ప్రమాదం. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం. హెలికాప్టర్ విండో ఫీల్డ్ కు క్రాక్. విచారణ ఆదేశించిన ప్రభుత్వం. 53 లక్షల విలువైన గంజాయి పట్టివేత. 106 కేజీల గంజాయి స్వాధీనం. కారు, 5 సెల్ ఫోన్లు సీజ్. 4 అరెస్ట్. కుర్వి ఎస్ఐ సతీష్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ తిరుపతిరావు. డబ్బుల కోసం పోలీసులు వేధింపులు. రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం. రోడ్డుపై చెల్లా చెదురుగా ఎన్నికల సామాగ్రి. రౌడీ షీటర్ లాగానే పరిగణిస్తాం. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించాం. డిఎస్పీ కేవి మహేష్. సాధారణ విద్యార్థులతో అసాధారణ ప్రతిభ. ఇంటర్లో విరబూసిన విద్యా కుసుములు. దుబాయ్లో హత్యకు గురైన ఇద్దరు ఫోన్ చేసి కుటుంబాలకు బండి పరామర్శ. మృతదేహాలను రప్పించేందుకు కృషి. ముడుపుల మత్తులో అనుమతులు గోల్మాల్. గల్లాబొక్కు మాయం. పచ్చని ప్రకృతిపై పగ. నేటి నుండి జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోండి. రైతులు ఎమ్మెల్యే వివేక్ సూచన. బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు సామ్రాట్ అశోక్, ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. వేసవి దాహార్తి కోసం చలివేంద్రాలు ఏర్పాటు. ప్రజాకోట ఆరో పేజీకి వచ్చినట్లయితే, మైటర్ గారి ఒక సంప్రదాయంలో రష్యా బాటలో ఉన్న ట్రంప్ యుద్ధం అనే ఒక కథనం చూసుకోవచ్చు. నేడు సంఘ సంస్కర్త వీరలింగేశం పంతులు వితంతు పునర్వివాహం కోసం పోరాడిన మహానుభావుడు. ఎవరండి? వీరేశలింగం ప్రకాశం పంతులు గారు. పర్యావరణ విధ్వంసం పట్టని ప్రజలు. పెరుగుతున్న ఎండలోనే జనం అవస్థలు. మొక్కలు నాటాలన్న స్పృహ లేని సమాజం. పెరుగుతున్న విద్యుత్ వినియోగం. మండుటెండల్లో అధిక వాడకం. ప్రజాకోట 7వ పేజీలోకి వచ్చినట్లయితే, 2025 బిజినెస్ న్యూస్ చూసుకున్నట్లయితే, గుడ్ న్యూస్. తగ్గిన బంగారం ధరలు. వసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 3 రోజుల కింద వరకు కస్టమర్లు చుక్కలు చూపించిన బంగారు ధరలు గత 2 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,550 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,510. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 71,640 ఉంటుంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ₹1 చొప్పున రూ. 10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,500. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 87,540. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 71,630 ఉంది.
ఈ రోజు ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, బెంగుళూరు, కేరళ, పూణేల్లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 8,754గా ఉంది. కొత్త టోల్ పాలసీ విధానంపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు 76,000. 11 రికార్డ్ బ్రేక్ చేసిన ధోని. మొదటి మ్యాచ్ లో ఆకట్టుకున్న షేక్ రషీద్. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో విరాట్ కోహ్లీ క్రేజ్. రిషబ్ పంత్ పై స్వరత్వ విమర్శలు. మరి ప్రజాకోట 8వ పేజ్ లోకి వచ్చినట్లయితే ఎంటర్టైన్మెంట్ విభాగంలోకి విశ్వంబరకు స్పెషల్ అట్రాక్షన్ గా రామరామ సాంగ్. కథను నమ్మితే ఇంకా రంగంలో దిగిపోతా నటుడు విజయ్ సేతుపతి స్పష్టీకరణ. అమీర్ ను డైరెక్ట్ చేయనున్న వంశీ పైడపల్లి. ఏంట్రా కుల్ప్రీత్ సింగ్ ప్రెగ్నెంటా అని మరో కథనం చూసుకోవచ్చు. ఇది మిత్రులారా, ధన్యవాదాలు.